श्री दक्षिणामूर्ति स्वामी अनुग्रह कटाक्ष परिपूर्णता महाशक्ति प्रदोषकाल पंदायनाय विच्यते नारायणस्थितः अनन्तमजयं कविगो समुद्रेऽन्तौ विश्वशब्दान्तेहाप्याक्षरपरमस्त्रात् राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै राजाय नमः अन्धश्चरति भूतेषु भायां व्यस्तमूर्ते लक्ष्मीं क्षेम समुद्रात्मत्वं हेन्द्रगङ्गाधरा सज्जो जातं प्रपञ्चाय सज्जो जाताय मे नमो नमः भवे भवेनाधिपते नमस्कार अस्तु सदाशिवो क्षपणन्तरु ಕೂಡ अपराध सहस्राणि क्रियन्ते समानं भवति तदा युगपुरुषः सदेन्द्रियः మహాశివరాత్రి మహోత్సవాలకి 4వ రోజుగా మన ప్రియతమ నాయకులు మన చింతమనేని ప్రభాకర్ గారు ఈ రోజు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చి ఉన్నారండి. మరి ఆ పరమేశ్వరుడు దర్శనం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉంటే ఆయన మన మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన సుభిక్షంగా ఉంటేనే మనందరినీ సుభిక్షంగా చూస్తారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు మరి రేపు రావాలి, అనివార్య కారణాల వల్ల చాలా లాంగ్ టూర్ ఉంది ఆయనకి. అందుకని ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి రేపు జరగబోయే అన్న సమరాధన కార్యక్రమానికి మరి మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ముద్దు బిడ్డ, మన ఎమ్మెల్యే గారు 69,999 రూపాయలు విరాళంగా ఆయన సహస్తాలతో మన అమౌంట్ మనకు పంపారు. ఆ పరమశివుడు ఎల్లవేళలా ఆయనకు నిండు ఆయుషించు ఆరోగ్యం ఇచ్చి మనందరికీ ఆయన సేవ ఎప్పుడైనా మనకి సేవ చేసుకునే అదృష్టాన్ని ఆయన కల్పించాలని మరి కోరుచుంటూ, మరి ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే కమిటీ వారికి, 5 గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు చిన్నలకు తెలియజేసుకుంటూ మరి పని మాట్లాడదు మన ముద్దు బిడ్డ టైగర్ చింతమనేని గారు తమ అమూల్యమైన సన్నివేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు దిందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో వేయించేసి ఉన్న మేధవ దక్షిణామూర్తి గారి యొక్క
ఉత్సవాల్లో భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి మండల పార్టీ సెక్రటరీ గారు సత్యబాబు గారికి, రాము గారికి, కూటమి నాయకులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా, గ్రామస్తులకు, పెద్దలకి, ఆలయ కమిటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క మేధో దక్షిణామూర్తి ఆశీస్సులు నాకే కాదు మీ అందరి కుటుంబాల్లో మీ ఆలోచనలు తగ్గట్టుగా ఆ భగవంతుడి యొక్క సహకారం లేనిదే ఏది పూర్తి కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు కలగాలని, మీరంతా ఆనందంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మోదుగుమూడి ఆంజనేయులు గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక బస్ షెల్టర్ నిర్మాణం చేసి మరి ఈరోజు ప్రారంభించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.